కార్యకర్తలు ఎవరో పడక ఏం చేస్తారు అదే నైట్ కట్టిన కథ రాత్రి కూడా పోతుంది. అర్బన్ కాలనీ, ఇందిరమ్మ అర్బన్ కాలనీ, నూకపల్లి కాలనీ. ఈ కాలనీని 2006-07 సంవత్సరం లోపల అప్పుడు 4000 పట్టాలు ఇచ్చి లాటరీ ద్వారా ఇక్కడ దాదాపు 2149 గృహములు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, తర్వాత జీవో 171, జీవో 33, జీవో 44 ద్వారా 4058 గృహములు మంజూరు కాగా అందులో 2149 గృహాలు మంజూరీ కాబట్టినవి ప్రగతిలో ఉన్నవి. అందులో 1676 గృహములు మాత్రము ఆన్లైన్లో చేయబడినవి, 473 గృహములు ఆన్లైన్ చేయబడలేదు. ఈ 1676 గృహములు ఆన్లైన్ చేసినప్పటికీ అప్పుడు లింటల్ లెవెల్, బేస్మెంట్ లెవెల్, లింటల్ లెవెల్, రూఫ్ లెవెల్, తర్వాత స్లాబ్లు వేసిన వాటికి పేమెంట్ ఇవ్వడం జరిగినది. తర్వాత 473 గృహములు ఆన్లైన్ చేయని లబ్ధిదారులకు ఆ రోజు పేమెంట్ ఇవ్వబడలేదు. అలాంటి ఈ స్థలం లోపల 2017-18 ఇట్టి స్థలంలో డబుల్ బెడ్రూమ్ గృహముల కొరకు ప్రభుత్వం వారు ప్రతిపాదించినారు. దేనిలో ప్రతిపాదించినప్పుడు 4520 ఫస్ట్ ఫేజ్లో 160 గృహములు, సెకండ్ ఫేజ్లో 320 గృహములు, తర్వాత స్పెషల్ కోటా కింద 4000 గృహములు తీసుకోబడ్డది. ఈ సెకండ్ ఫేజ్లో 320 చేసిన ఈ మనం ఉన్న లొకేషన్లో 500 టోటల్ ప్రాజెక్ట్ కొరకు 14,52,00,000తోటి వాటర్ సప్లై అంటే మిషన్ బైరాస్ కింద మంజూరు కాబడినది. కానీ ఈ 520 గృహంలోకి వాటర్ సప్లై అనేది సప్లై చేయబడుతున్నది, అంటే పైప్ లైన్ వేయబడ్డది. 4000 గృహంలోకి కూడా పైప్ లైన్ వేయబడ్డది. తర్వాత OHSR గృహముల లోపల మనము 3722 గృహములు లబ్ధిదారులకు అందజేయడం జరిగినది. తర్వాత దీంట్లో ఈ 520 గృహముల లోపల సెప్టిక్ ట్యాంకులు, తర్వాత డ్రైనేజ్ సిస్టము కంప్లీట్ చేయబడ్డది సార్. కానీ దీనికి అవుట్లెట్ పోవడానికి మనము ఏదైతే సెప్టిక్ ట్యాంక్స్ కానీ తర్వాత ఈ సివరేజ్ బయటకు పోవడానికి మెయిన్ డ్రైనేజ్ అనేది లేక అట్లా ఆగిపోయింది సార్. వాళ్ళు ఏంటంటే సార్ మనము ఆన్లైన్ ఎంట్రీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ పాత ఇళ్ళు ఉన్నాయని చెప్పి మనకు సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నాయి కనుక అని చెప్పి వాటిని తీసుకోవడం జరగలేదు సార్. వాటిని అలాగే ఈ 1600 ఇళ్ళ లోపల ఏ పేమెంట్ లేకుండా కొంతమంది నాకు ఇల్లు లేకుండా అంటే బేస్మెంట్ మేము గ్రౌండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం కానీ మాకు 2 BHK కావాలని కూడా అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకున్నారు సార్. అట్లాంటి వాళ్ళు 132 మందిని కూడా TSTS ద్వారా రిజెక్ట్ అయినందున వాటిని కూడా గవర్నమెంట్ పంపించాం సార్. వాటి పర్మిషన్ వస్తే ఇప్పుడు మనకు ఆ 132 + 55 ప్లస్ ఇంకో 15 సార్ అవిటిని కూడా ఆన్లైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఆ ఆన్లైన్ పర్మిషన్ మనకు సైట్ క్లోజ్ ఉంది సార్. వాటర్ సప్లై, తర్వాత ఈ CC డ్రైన్స్ చెప్పి CC డ్రైన్స్ సార్, ఇవైతే ప్యానల్ బోర్డ్స్ సార్, అవి అయితే మనకు ఆపరేషన్ అవుతాయి సార్. నిజంగా మీ అందరిని చూస్తుంటే జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారనేది మనకు కనబడుతుంది అవ్వ. వాస్తవంగా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా जो भी हाजरीन है सब जो है बेघर वाले हैं. आप सब लोगों को जो है घर दिलवाना, घर देना हुकूमत की जिम्मेदार है. మీకు అందరికీ ఏదైతుందో ఇండ్లు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. వాస్తవంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి వివిధ గ్రామాల నుండి ఇల్లు లేనట్టుగా నిరుపేదలు అందరూ కూడా వాళ్ళు ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడతారమ్మా. జగిత్యాల పట్టణం కావాలంటే బతుకుదేరు కోసం వస్తారు. ఇక్కడికి బతుకుదేరు కోసం వచ్చే వాళ్ళకి అందరికీ ఏదైతున్నదో వారికి నివాసం కల్పిత బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి అప్పుడు 40 సంవత్సరాల క్రితం ముందు చెప్తున్నాను సంబంధించి ఇల్లు లేని వారికి అందరికీ కూడా అప్పుడు 40 ఏళ్ల కింద తల్లి ముందుగా TR నగర్లో అందరికి స్థిర నివాసం ఏర్పాటు చేసామమ్మా 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అక్కడ వచ్చి నేను తర్వాత కాలం లోపల ఏదైతుందో మళ్ళీ కాలం గడిచింది, సంసారాలు పెరిగినాయి. పెరిగిన సంవత్సరాలకు అనుగుణంగా ఏదైతున్నదో ఇల్లు లేని వాళ్ళు కూడా మనకు పెరిగి వచ్చిండ్రు. వాళ్ళకి అందరికి ఇల్లు కల్పించాలని చెప్పని
15 సంవత్సరాల క్రితం నేను చెప్తాం ఏదైతుందో 2009 సంవత్సరంలో అమ్మ అప్పుడు ఏదైతుందో ఇల్లు నేను అందరినీ గుర్తించి ఇదే మన నూకపల్లి శివారు లోపల ఉన్న ప్రభుత్వ స్థలానికి అనుగుణంగా ఇంకా 111 ఎకరాలు ప్రభుత్వంకి వెళ్ళి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కట్టబడ్డ ఇళ్ళన్నీ కూడా ఏదైతున్నదో దాని అడుగు జాగా 111 ఎకరాలు 2009లో అంటే 14 సంవత్సరాల క్రితం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటున్నామ్మా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి కూడా ఉంటే అప్పుడు ఆర్మీ మంత్రి ఉంటున్నామ్మా. నాకున్న అవకాశం దగ్గర డాంబరోడు వేయడమే కాక ఈ 111 ఎకరాల భూమిని సేకరించి అందరిని గుర్తించి అందరికి ఏదైతుందో సొంత ఇండ్లు సొంత జాగాలు కట్టేటట్టు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతుందో వాళ్ళ విధానం మారింది. డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఏదైతుందో కింద ఒక అంతస్తు మీదో అంతస్తు నడిమిలో అంతస్తు కట్టింది. ఇప్పుడు ఎందుకంటే జాగాలు తక్కువ ఉంటే అట్లా కట్టాలి. ఇక్కడ మనకి అదృష్టం జాగాలు ఉన్నాయి. ఇక్కడ జాగాలు లేని కదా అంతస్తులు కట్టదవుతుంది తల్లి. ఇక్కడ మనకి జాగాలు ఉన్నాయి. సరే అప్పుడు మనం ఏదైతుందో 4000 ఇండ్లు నేను ఆరంభింపజేసిందో అవి వివిధ దశల్లో నిలిచిపోయినాయి. కొన్ని బేస్మెంట్ అయినాయి, కొన్ని లెంటల్ అయినాయి, కొన్ని కప్పు పడ్డాయి, కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి. అప్పుడు నాకు అదృష్టం బాగలేక నేను ఎన్నికల్లో ఫలితం పొందలేకపోయినా అప్పుడు మిత్రులు రమణ గారు ఎమ్మెల్యే గెలిచిందమ్మా ఎప్పుడో 2009లో. తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 2014లో రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందమ్మా. ఇప్పుడు 2014కి వెళ్ళి ఇప్పుడు 10 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైతున్నదో జగిత్యాల పట్టానికి సంబంధించి ఇండ్లు లేని వారికి అందరికీ ఇండ్లు నిర్మాణం చేపట్టాలనే భావన తలంపుతోని గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో లబ్ధిదారుల గుర్తింపే కానీ నిర్మాణ కానీ చేపట్టడం జరిగింది. అప్పుడు ఏదైతుందో మన ముందు ఆరంభింపజేసిన 4000 ఇండ్లు ఏదైతుందో ఆ నిరుపేద వర్గాలకు వారికి అందరికీ కూడా స్థానికంగా ఇంటి సౌకర్యం కల్పించాలని చెప్పని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఇల్లు అంటే కేవలం ఇల్లు నిర్మాణం చేస్తే సరిపోదు, ఇంటి నిర్మాణంతో పాటు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. మౌలిక సదుపాయాలంటే డ్రైనేజ్ వాటర్ వ్యవస్థ ప్రధానమమ్మా, త్రాగునీరు ప్రధానం అని చెప్పి అంటున్నా, కరెంటు ప్రధానం. ఈ 3 కల్పించబడినప్పుడు మాత్రమే ఆ ఇంట్లో ఎవరు ఉండగలుగుతాం. ఒకటి త్రాగునీరు, రెండోది డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ పాకి ఏదైతున్నదో వాటికి ఒక కన్క్లూడింగ్ పాయింట్ సైనేజ్ సెప్టిక్ ట్యాంక్ లేకుంటే మొత్తం ఇల్లంతా గబ్బు పట్టిపోతుంది. ఈ సెప్టిక్ ట్యాంక్ ఒకటి నిర్మాణం చేయాలి, సాగునీటి సదుపాయం కల్పించాలి, కరెంట్ ఒకటి కావాలి. ఈ 3 అయితేనే ఎవరైనా ఇళ్ళలో ఉండగలుగుతారు. వాస్తవంగా ప్రభుత్వం ఎక్కడ ఇండ్లు మంజూరు చేసి అవి కేటాయింపు చేయాలని చెప్పారంటే ఈ 3 సౌకర్యాలు కల్పించబడ్డ తదుపరి మాత్రమే ఇండ్లు కేటాయింపు చేయాలి. నువ్వు ఎంతవరకు అయితే ఈ 3 కల్పించలేవో నువ్వు ఇల్లు మంజూరు ఇచ్చి కాగితం ఇచ్చినా కానీ అది ఉండడానికి యోగ్యం ఉంటే తాళం వేసుకుంటావు. నీకు వచ్చిన ఇంటికి నువ్వు తాళం వేసుకోవచ్చు, దాన్ని ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు. కానీ అందులో ఉండాలి అని అంటే మాత్రం ఏదైతుందో నేను చెప్పిన 3 సౌకర్యాలు కావాలి. త్రాగునీరు కావాలి, సెప్టిక్ ట్యాంక్ కావాలి, కరెంట్ కావాలి. ఈ 3 సౌకర్యాలు కల్పించబడ్డప్పుడు మాత్రం ఏదైతున్నదో అవి నివాసిత యోగ్యమైతే మీరు ఉండగలుగుతారు. ఎన్నికల ముందు ఏమైందమ్మా, ఎన్నికలు దగ్గర పడ్డాయి, నోటిఫికేషన్ వస్తున్నది, ఇది కాలేదు. మరి పంపిణీ చేస్తే మీ అందరికి ఒక ఆశ పుడుతుంది. ఈ పంపిణీ చేస్తే మీకు ఆశ పుడుతుందా? కాగితం పడ్డాయి చేతుల, కాగితం చేతిలో పడితే మిగిలిన కార్యక్రమాలు తదుపరి చేయడం జరుగుతుంది అనే ఆలోచనతో ఏదైతుందో వాస్తవంగా అవి నివాసితానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన చేపట్టబడలేకున్నప్పటికీ కూడా అప్పుడు ఆదరాబాదరకు ఏదైతుందో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పని ఇక అర్హతకు అనుగుణంగా అవన్నీ కూడా మీకు పట్టాలు ఇచ్చి ఇల్లు అలాట్ చేసింది. ఇల్లు అలాట్ చేసిన తర్వాత అందరికి కాగితాలు వచ్చినాయి, ఇల్లు వచ్చింది, ఉందామని మాత్రం నీళ్లు లేవు. నీళ్లు కావాలి, కరెంటు కావాలి, సెప్టిక్ ట్యాంక్ కావాలి. ఇవన్నీ కావాలంటే ఇప్పుడు అందరు అధికారులు లెక్కలు చేసిందమ్మా.
అంత ఒక 25 కోట్ల దాకా వచ్చిందమ్మా లెక్క. 25 కోట్ల ఎంత వచ్చిందా రాజేశ్వర్ గారు? ఎంత వచ్చింది? 25 కోట్ల లెక్క వచ్చిందమ్మా. ఈ 3 కార్యక్రమాలు చేపట్టాలని చెప్పానంటే ప్రభుత్వం తక్షణమే ఒక 25 కోట్లు మంజూరు ఇచ్చినట్టయితే మనకు కావాల్సిన త్రాగునీరే కానీ, సెప్టిక్ ట్యాంకులే కానీ, కరెంటు కానీ ఇవి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నికల కన్నా ముందు ఏదైతున్నదో అప్పుడు ఆదరాబాదరాగా ఇవి చేయకున్నా కానీ ఎన్నికల్లో తాత్కాలికంగా లబ్ధి పొందాలనే ఒక భావనతోని అందరు కాయిదాలు ఇస్తే అందరూ కూడా ఆశపడ్డాం. నిజంగా నేను ఆశపడతా, తప్పులేదు దాంట్లో, మానవ సహజం అది. సరే ఎన్నికలు అయిపోయినాయి అబ్బా, గెలిచిండు గెలిచిండు, ఓడిటోడు ఓడిండు, నాటోడు ద్రోసోడు ఓడిండు, ఓడిని తల్లి బాగలేదు. నాకు అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అదృష్టం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను లేకున్నప్పటికీ ఇవాళ ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు లేని పెంచరికం అన్నట్టు ఏదైతున్నదో ఎమ్మెల్యేగా గెలవకుండా ఓడిపోయినప్పటికీ కూడా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆనాడు 2009లో నేను ఎమ్మెల్యే ఉండంగా ఆరంభించిన కాబట్టి ఈ 4000 ఇండ్లకి ఏదైతే బునియాది వేసింది నేను తల్లి. ఇక్కడ ఇల్లు నిర్మాణం చేయబడేట్లోకి 4000 ఇండ్లకు బునియాది వేసింది నేను. ఉమ్మడి రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ గారు హౌసింగ్ మంత్రి ఉండే, వారిని పట్టుకొచ్చి ఏదైతుందో నేను ఆరంభింపజేసిన. ఇవాళ ఏదైతుందో ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా సంజయ్ బాబు గారు ఉన్నారు, వారికి కూడా బాధ్యత ఉంటుంది. ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఆ రాష్ట్ర అభివృద్ధి చేసే బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేసే ఒక బాధ్యత నేను చేపడతా అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో మేము డ్రింకింగ్ వాటర్ త్రాగునీరే కానీ అధికారం తీసుకొచ్చి ఇక్కడికి సెప్టిక్ ట్యాంక్ కోసం ఏదైతుందో మోరీలు డ్రైనేజీ వ్యవస్థకు పట్టుకొచ్చిన, కరెంటు కోసం పట్టుకొచ్చిన. నాకు ఇక్కడికి వస్తే వాస్తవ రూపం తెలుస్తుంది కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చినమ్మా. కానీ నిజంగా మీ అందరిని చూస్తే ఇంతమంది అసలు నేను కూడా అనుకోలే. మీరు చూస్తే నాకు కూడా భయం అవుతుంది. అది నిజంగానే అంటున్నాను. అరే ఇది ఏంద్ర పాపం ఇంతమంది ఆ జీతాలు ఇండ్లు లేని వాళ్ళు, మరి వీళ్ళకి ఇల్లు చూపెట్టే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రభుత్వం మేము ఎందుకంటే ఏమనుకున్నాం అమ్మా, సొంతం జాగా 90 గదాలకి ఇల్లు కట్టిద్దాం అనుకున్నా నేను. 90 गदा 90 गज जिसको घर मंजूर दिए तो उनको खुद का जमीन रहते, खुद का घर रहते. अगर अल्लाह ऊपर वाला चाहे तो अपन नहीं रहे तो भी अपने बच्चे पोत्र पोत्री सब जो भी है వాళ్ళకి అందరు కూడా లాక్కుంటారని చెప్పండి. ఆ విధంగా ఆలోచన చేసి మాట్లాడు. ఇలా ఏమైందమ్మా, పొత్తుల సంసారం అయింది, ఏమవుద్దమ్మా? సరే ఏదైనా కానీ ఇప్పుడు ఇళ్ళని కట్టిండ్రు కాబట్టి నేను చేయగలిగేది ఏం లేదు. దాన్ని ఎట్లా వినియోగించుకోవాలని ఆలోచన చేయాలి. కట్టిన ఇళ్ళని ఎవరు కూడా మార్పు చేయలేము. ఇల్లు కట్టిండ్రు కాబట్టి సంతోషం, ఇల్లు ఏ ప్రభుత్వం కట్టినా సంతోషం. వాటి ఎట్లా వినియోగింపజేయాలంటే మనం ఆలోచన చేయాలి. ఆ వినియోగం చేయడానికి కొరకు ఏదైతున్నదో ఈ 3 కార్యక్రమాలు నేను ఏదైతుందో 3 మాసాల లోపల అంటున్నాను. ఈ 3 కార్యక్రమాలు 3 మాసాల లోపల అని చెప్పి అంటున్నాను. నేను రేపటికెళ్ళి ఆరంభింపజేస్తా. నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నా, నేను రేపటికెళ్ళి ఆరంభింపజేస్తా అంటున్నాను. ముందుగా డ్రైనేజీ వ్యవస్థ ఏదైతుందో ఆ డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం చేయాలో నేను ఆలోచన చేస్తా. ఇంజనీరింగ్ అధికారులు కూర్చొని తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ ఏదైతుందో నిర్మాణం చేపడతా. ఉగాది వరకు ఏదైతుందో డ్రైనేజీ వ్యవస్థతో పాటుగా త్రాగునీటి కూడా ఏర్పాటు చేస్తా. ఉగాది వరకు ఆ వాళ్ళకు 3 కోట్లు కావాలి. ఆ 3 కోట్లు మంజూరు ఉన్నది. కానీ ఆ నిధులు మనం ట్రెజరీకి వెళ్ళి విత్డ్రా చేసి జమ చేస్తే పనిచేస్తారు. ట్రెజరీకి వెళ్ళి విత్డ్రా చేసి జమ చేసే కొంత సమయం పడుతుంది. అందుకే 3 కార్యక్రమంలో 3 నెలల సమయం అడిగిన. మొదటి డ్రైనేజీలో డ్రింకింగ్ వాటర్ ఏదైతుందో ఉగాది లోపల ఏమంటూ వింటుందా, हमारा मुसलमान कवाती बहना अब ऐसा मत समझने की साहब उगादी बोल रहे बोल के मत समझो, आपके रमजान तक बोल रहा. ఇవన్నీ కూడా ఏదైతుందో నేను తక్షణమే ఆరంభింపజేస్తా. 3 మాసాల లోపల ఏదైతుందో మీకు అందరికి ఇళ్ళలో గృహప్రవేశం చేయించే బాధ్యత నాదని చెప్తూ దయచేసి
మరి మీరు అందరూ ఇంకేమైనా ఒకరు మాట్లాడితే మాట్లాడండి. నేను చెప్పిన దానికి అదనంగా మాట్లాడదాం. మంచిగా ఉన్నది కానీ మా గుళ్ళు కావాలంటుంది. ఆ గుళ్ళు అంటే ప్రార్థన మందిరాలు. హిందువులకి ఎట్లయితే దేవాలయం కావాలో ముస్లింలకి ఏదైతే మస్జిద్ కావాలి, క్రిస్టియన్లకి ఏదైతే చర్చ్ కావాలి. ये तीन भी बोल रहा हूं मैं यहाँ पे हिंदू भाइयों के वास्ते बहनों के वास्ते మా తెలుగు వాళ్ళ బిడ్డలకు అందరికీ మీకు రాముల వారి గుడి కట్టించే బాధ్యత నాది తల్లి అంటున్నా. రాముల వారి గుడి కట్టించే బాధ్యత నాది అంటున్నా. మా ముస్లిం ఆడబిడ్డ సోదరులకు అందరు కూడా మస్జిద్ కూడా నేనే కట్టిస్తా. మా క్రిస్టియన్లు కూడా ఏదైతుందో నేనే చర్చ్ కట్టిస్తా. ఈ 3 కూడా చేస్తా అని చెప్పి అంటున్నా. ఉన్నారు కదా ఇల్లు రానోళ్ళకు కూడా ఏదైతుందో వాళ్ళకు కూడా 5 లక్షల ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. जिसको घर नहीं आए వాళ్ళకు కూడా 5 లక్షలు పెట్టి ఇల్లు మంజూరు ఇప్పిస్తా తల్లి. నేను ఇప్పిస్తా తల్లి అంటున్నా. నేను ఇల్లు రాని వాళ్లకు ఇల్లు కూలగొట్టి నూకపల్లి హౌసింగ్ కట్టిన వాళ్ళకి ఏదైతుందో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎవరి జాగాలైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందో వాళ్ళకు కూడా నేను ఏదైతుందో ఇల్లు మంజూరు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. ఏమీ లేని వాళ్ళకి ఏదైతుందో సొంతంగా కట్టుకుంటే వాళ్ళకి 5 లక్షలు ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా.